ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది. పలు చోట్ల చెరువులకు గండిపడడం, వాగులకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా వరద నీళ్ళన్నీ కూడా పంట పొలాల్లోకి రావడం అనేది జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తొగుట మండలంలో పలు చోట్ల వాగులు తెగిపోయి, అట్లాగే కట్టుకాలువలు తెగిపోయి పంట పొలాల్లోకి నీరు చేరిన నేపథ్యంలో వరి పంటలు, పత్తి పంటలు, అట్లాగే మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వరద నీరు చేరి పంట పొలాలు దెబ్బతిన్న నేపథ్యంలో తమను ఆదుకోవాలని చెప్పి రైతులంతా కోరుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా రైతులు యూరియా కోసం ఆందోళనలు చేసినటువంటి ఘటనలు కనిపించాయి. ముఖ్యంగా దుబ్బాకలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం బారులు తీరి కనిపించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున క్యూ లైన్ కనిపించింది. అక్కడ కొద్దిసేపు చెప్పులు పెట్టారు, పాస్బుక్లు కూడా పెట్టి క్యూ లైన్లలో నిలిచినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తానికి ఈరోజు కూడా యూరియా కోసం అక్కడ రైతులంతా కూడా కష్టపడ్డారు. ఇక గజ్వేల్లోనైతే తీవ్ర స్థాయిలో ఆందోళన కూడా చేశారు. ముఖ్యంగా రోడ్డు మీద బైఠాయించి రైతులంతా కూడా రాస్తారోకో నిర్వహించారు. ఈరోజు యూరియా వస్తుందని తెలిసి పెద్ద ఎత్తున రైతులు గజ్వేల్ పట్టణానికి రావడం జరిగింది. అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళనకు దిగారు, రాస్తారోకో చేశారు, ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వ్యవసాయ అధికారి వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ అధికారి కాళ్ళు మొక్కిన కొంతమంది రైతులు ఆయన కాళ్ళు మొక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులైతే వ్యవసాయ అధికారిని అడ్డగించి ఆయన మీద దాడికి కూడా ఉపక్రమించే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకొని వ్యవసాయ అధికారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొత్తానికి రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తుంది. యూరియా కష్టాలంతా కూడా ఒకవైపు రైతుల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ, హరిప్రియా నగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లోని పలు ఇళ్లల్లో ఈరోజు ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వరద తెచ్చినటువంటి బురదతో ఇళ్ళని కూడా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఇళ్లలోని సామాగ్రి పూర్తిగా తడిసిపోవడము, ఇళ్లలోని వస్తువులన్నీ, నిత్యావసర సరుకులన్నీ తడిసిపోవడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఈరోజు ఇంట్లోకి వచ్చిన బురదని ఎత్తిపోసుకుంటూ చాలా దుఃఖించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి శ్రీనగర్ కాలనీలో ఆయా ప్రాంతాల్లో మరోసారి ఇలా జరగకుండా చూడాలని చెప్పి ఆయా ప్రాంత ప్రజలు కోరడం జరిగింది. ఇక మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఈరోజు రామాయంపేట మండలం పర్వతాపూర్, కాట్రియాల్ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ వరదల కారణంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని ఆమె పరిశీలించారు. ఆయా ప్రాంత ప్రజలతో ఆమె కూడా మాట్లాడడం జరిగింది. చాలా గ్రామాల్లో ఆయా ప్రాంతాలకు సంబంధించిన కాలనీల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి వాళ్లను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ వరద ముంపు గురై ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలందరికీ కూడా తక్షణ సహాయం చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయినటువంటి రైతులను, ఆస్తులు నష్టపోయినటువంటి వాళ్ళను, ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళను, మిగతా ఆస్తులు నష్టపోయిన వాళ్ళందరికీ కూడా తక్షణమే పరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో కూడా ఈరోజు యూరియా కోసం రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు 5 గంటల నుంచే పెద్ద ఎత్తున రైతులంతా వచ్చి అక్కడ యూరియా కోసం బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి. అయితే యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అక్కడ పలువురు రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా గత 4 రోజులుగా తాము యూరియా కోసం తిరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటి వరకు కూడా యూరియాని సప్లై చేయకపోవడం తీవ్రంగా పరిగణిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇవాళ యూరియా కొరత ఏర్పడిందని చెప్పి అక్కడికి వచ్చినటువంటి ప్రజలు, రైతులు అనడం కనిపించింది.